హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము కాకినాడ నుంచి యానం వెళ్తున్నాము బండి మీద. ఆ దారిలో ఉండే ప్లేసెస్ అన్నీ కూడా మీకు చూపిద్దామని చెప్పి నేను ఈ వ్లాగ్ తీస్తున్నాను. కాకినాడ నుంచి యానం 22 కిలోమీటర్స్ వస్తది. మినిమమ్ ఒక ముప్పావు గంట పడుతుంది జర్నీ. ఈ సైడ్ మీకు ఆర్చ్ కనబడుతుంది కదా, ఇది కోరంగి అనమాట. లోపలికి వెళ్తే కోరంగి అభయారణ్యం వస్తుంది. మొత్తం చుట్టూ మడడుగులు ఉండి మధ్యలోని నిచ్చెనలా ఉండి నడవడానికి వేది కూడా చాలా బాగుంటుంది. బోట్ షికార్ అది కూడా ఉంటుంది. అదే ఈ బ్రిడ్జ్ ఉంది కదండి, ఈ బ్రిడ్జ్ తాగితే మట్లపాలెంలో ఫేమస్ ఏంటంటే కనక మహాలక్ష్మి అమ్మవారు అనమాట. ప్రతి లక్షవారం కూడా ఇక్కడ చాలా రష్గా ఉంటుంది కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్. మేము వెళ్ళింది కూడా లక్షవారమే. ఆ రోజు కూడా ఫుల్గా రష్గా ఉంది టెంపుల్ అంతా. ఈ అమ్మవారు ఏంటంటే చాలా మహిమగల అమ్మవారు. ఎక్కడెక్కడి నుంచోనే జనం దర్శించుకోవడానికి అమ్మవారి గుడికి వస్తూ ఉంటారు. చాలామంది చెప్పులు లేకుండా ఓన్లీ పాదాలతో నడిచి మరీ వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ అమ్మవారికి ఏంటంటే ఎక్కువగా అరటిపళ్ళు గల్లయి సమర్పించుకుంటూ ఉంటారు. ఈస్ట్ గోదావరిలో ఏంటంటే వరి ఎలా పండిస్తారో అలాగే వీళ్ళు ఏంటంటే రొయ్యల చెరువులు కూడా వ్యవసాయంలా వేస్తూ ఉంటారు. చాలామంది కూడా వాళ్ళకున్న పొలాల్లోని చెరువులే తవ్వించేసి రొయ్యల చెరువులు వేసేస్తుంటారు. వస్తే లాభాలు బాగానే వస్తాయి, లేదంటే మొత్తానికి నష్టపోతారనమాట. చాలామంది ఇటువైపు ఈస్ట్ గోదావరి సైడ్ ఈ యానం వెళ్ళే పర్టికులర్ రూట్లో ఏంటంటే ఎక్కువ మంది ఈ రొయ్యల చెరువులే కనబడతాయి ఎక్కువగా కూడా. మనం అటువైపు వైజాగ్ సైడ్ అటువైపు ఎక్కువగా ఇటువైపు ఎక్కువగా కనిపిస్తాయి. స్టార్టింగ్ నేను ఇక్కడికి వచ్చే కొత్తలో కూడా నాకు ఇది విచిత్రంగా కనిపించేది. ఎక్కడ చూసిన చెరువులు ఉంటే ఏంటి ఇన్ని చెరువులు ఉన్నాయి అనుకునేదాన్ని. తర్వాత తెలిసింది ఇవి రొయ్యల చెరువులు, ఇలా పెంచుతారని చెప్పి. ఇక్కడ మొత్తం అంతా ఏంటంటే కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఫైనల్గా యానం వచ్చేసాం అనమాట. ఇది యానం, ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ మీద నుంచి యానం అనమాట. ఇదంతా పాండిచేరి కింద వస్తుంది. ఈ యానంలోని ఆంధ్రాతో పోలిస్తే కరెంటు బిల్లులు అవి కొంచెం తక్కువగా వస్తాయి. అలాగే ఈ హౌస్ రెంట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయి. మరీ ఎక్కువగా ఉండవు, అలా అని మరీ తక్కువగానే ఉండవు, పర్లేదు, బాగానే ఉంటాయి. ఈ యానంలో ఏంటంటే మేము 2.5 years ఉన్నాము. అప్పుడు మేము ఉండేటప్పుడు రెంట్ 5 అంత ఉండేది, డబుల్ బెడ్రూము. మరి ఇప్పుడు హాస్పిటల్స్ ఏవో వచ్చి ఇంకా రెంట్లే బాగా పెరిగిపోయాయి అనమాట. ఈ ఏరియా అంతా కూడా బట్టల షాపులు ఇవన్నీ ఉంటాయి. బట్టల షాపులు, స్టీల్ షాపులు ఇవన్నీ ఉంటాయి ఇటువైపు. అలాగే ఇదంతా బీచ్ రోడ్ ఏరియా అనమాట. ఇటువైపు రైట్ సైడ్ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ అన్నీ ఇటువైపే ఉంటాయి. బీచ్ రోడ్లోనే ఉంటాయి గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు ఇవన్నీ కూడా. అలాగే ఆ రైట్ సైడు ఈ ఆర్చ్లోంచి కొంచెం లోపుకి వెళ్ళిపోతే ఆ రైట్ సైడ్ ఉండేది మార్కెట్ అనమాట. ప్రతి మంగళవారం కూడా మార్కెట్ జరుగుతుంది. చాలామంది ఆ మంగళవారమే వచ్చి కొనుక్కుంటారు మార్కెట్లో. కాయగూరలు కానీ ఏవైనా కావాలి అంటే ఇంకా ఆ రోజే వచ్చి తీసుకుంటారు వెజిటేబుల్స్ అవిని. అలాగే ఇదిగోండి వచ్చేసాం ఫైనల్గా బీచ్కి. బీచ్ అంటే ఏదో పెద్ద అల్లై వచ్చేసి కాలుకొచ్చి తగిలొస్తాయి అలా ఏముండదు. యానం బీచ్ అంటే ఇది జస్ట్ గోదావరి లానే ఉంటుంది. ఇన్నాళ్ళైతే ఆ ఏనుగుల్లోంచి వాటర్ వచ్చి శివలింగాల మీద పడేది, బాగుండేది. ఇంకానా ఇప్పుడు ఏంటంటే వరదలై వచ్చేయడం వల్ల చాలా మట్టుగా యానం పాడైపోయింది. ఇంకా వాటర్ కూడా తగ్గిపోయింది. నార్మల్గా అంటే వాటర్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చాలా మటుకు వాటర్ లెవెల్ అనేది తగ్గిపోయింది. బోట్ షికార్ మనం చేయొచ్చు అంటే బోట్ షికార్ కూడా ఉంటుంది. 100 రూపీస్ ఎంతో తీసుకుంటారు. స్పీడ్ బోటు ఉంటుంది, నార్మల్ బోట్ కూడా ఉంటుంది. మనకి ఏది నచ్చితే అది ఎక్కచ్చు. అక్కడ వ్యూ చూసారా, చాలా బాగుంది. ఆ బ్రిడ్జ్ అలా వెళ్ళిపోతే అమలాపురం వెళ్ళిపోతాము ఆ బ్రిడ్జ్ దాటితే. ఇక్కడ నేను కొంచెం వాటర్లో తడుద్దాం కదా అని చెప్పేసి వెళ్తున్నాను. నాకేంటంటే దిగడానికి కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే అది కొంచెం లోతుగా ఉంటుంది. కొంచెం కాలు స్లిప్ అయిపోయినా తిన్నగా వెళ్ళిపోతామని. మా హస్బెండ్ అంటున్నారు దిగు, పర్లేదు, ఏం అవ్వలేదు అంటున్నారు. ఇప్పుడు నేను దిగితే నాకు ఫోటో కట్టియాలని చెప్పి మరి నేను దిగలేదు. వాటర్ కూడా చాలా చల్లగా ఉంది, చలికాలం ఒకటి కదా. ఇంకా కాలు కడుక్కున్నా మొత్తం స్నానం చేసినట్టు వణుకుపోవాలి ఇప్పుడు నేను దిగితే. అందుకే నేనేం దిగలేదు. యానంలోని హౌసుల మోడల్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంటాయి. ఇక్కడ యానంలో చాలామంది ఏంటంటే ప్యారిస్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించేటప్పుడు యానం నుంచి కొంతమందిని తీసుకెళ్ళి అక్కడ వర్క్ చేయించుకోవడానికి కొంతమందిని తీసుకెళ్ళేవారట. వాళ్ళే అక్కడ సిటిజన్షిప్ అది ఇచ్చి అక్కడే ఉంచేవారు. అలా చాలామంది కూడా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది ఏంటంటే యానం పార్క్ అనమాట. ఇక్కడ ఉన్న నాకు తెలిసి ఉన్న ఒకే ఒక పార్క్ అదే. ఇదేంటంటే బాలయోగి స్టేడియం అనమాట. ఇది యానంలో ఉన్న ఆ పెద్ద గ్రౌండ్. ఇక్కడ
ఇయర్లీ వన్స్ ఫ్లవర్ ఫెస్టివల్ చేసేటప్పుడు ఇక్కడే చేస్తారు. గేమ్స్ అవి కూడా ఇప్పుడు వేరే స్టేట్స్కి వెళ్ళి ఆడే వాళ్ళందరూ కూడా ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారు. ఎవరైనా వెళ్ళి వాకింగ్ అది చెయ్యాలి అంటే చేసుకోవచ్చు. అలాగే లోపల స్విమ్మింగ్ అవి కూడా నేర్పిస్తారు. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అవి కూడా గ్రౌండ్లో చాలా బాగా చేస్తారు. ఈ గ్రౌండ్లో యాక్టివిటీస్ అవి కూడా బాగా కండక్ట్ చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో వేరే స్టేట్స్ నుంచి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. అలాగే ఇది యానం బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ అనమాట. యానంలోని కొత్త బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ అని 2 ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేది కొత్త బస్ స్టాండ్. మనం కాకినాడ వెళ్ళాలన్నా, వైజాగ్ వెళ్ళాలన్నా ఈ బస్సులవి కూడా ఇక్కడే ఆగుతాయి. ఈ బస్ స్టాండ్లోనే ఆగుతాయి. పాత బస్ స్టాండ్లో బస్సులు ఏమి ఆగవు, ఇక్కడే ఆగుతాయి. కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఈ బస్ స్టాప్కి వస్తే సరిపోద్ది. యానంలో ఇంకొకటి ఏంటంటే పెట్రోల్ కూడా మనకి ఆంధ్రాతో పోలిస్తే 10 రూపీస్ అంత డిఫరెన్స్ తక్కువగా ఉంటుంది. యానం నుంచి కాకినాడ వెళ్ళే రూట్లోని తాళరేవు అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఏంటంటే స్వీట్ అది కొంచెం తక్కువ కాస్ట్ అనమాట. మనం కాకినాడలో పోల్చుకుంటే కొంచెం తక్కువగా ఉంటుంది. బాగా వేడివేడిగా చేస్తే గొట్టం కాజాది ఇక్కడ ఫేమస్ అనమాట. ఇంకా అక్కడే తీసుకుందామని చెప్పి అక్కడ ఆగి వెళ్ళి తీసుకున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా మేము యానం వచ్చే పని అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇదేంటి నా వ్లాగు. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.